రైతు సోదరులారా, ఇప్పుడు మీరు చూస్తున్నది జీలుగా పచ్చి రొట్టకు సంబంధించిన పైరు. జనరల్గా దీన్ని పొలాల్లో ఎందుకు పెంచుతారంటే వీటి వేర్లలో మనకు నత్రజనికి సంబంధించినటువంటి బొడిపలు ఉండి అవి భూమిలో కలిదుండడం వల్ల ఆ తర్వాత పంటకు నత్రజనిని అందిస్తాయి. దానికోసం మనం జీలుగ పంటను పచ్చి రొట్టగా అందిస్తూ ఉంటాం. మనం యూరియా వాడకాన్ని తగ్గించడం కోసం, సహజమైనటువంటి నత్రజని పంటలకు అందించడం కోసం మనం ఈ జీలుగను మనం విరివిగా పండిస్తాం. ఇప్పుడు మీకు చూపెడతా అసలు నత్రజని బుడిపలు అంటే ఏంటి, నత్రజని ఎక్కడి నుంచి వస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొక్క వేరు. చూసారా, ఇక్కడ మొత్తం ఒక ఫర్టిలైజర్ గుళికలు లాగా ఉన్నాయి చూసారా, వీటినే నత్రజని బుడిపలు అంటారు. దీంట్లో నత్రజని నిక్షిప్తమై ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం బురదలో కళ్ళెద్దుంతామో ఆ డీకంపోజ్ అయిన తర్వాత దాని నుంచి మనకు నత్రజని అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకని మనం సహజమైన నత్రజనిని పొందేందుకు మనం ఈ జీలుగా, జనుము, పెసర వంటి పైర్లను మనం పచ్చి రొట్టగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జీలుగకు సంబంధించినటువంటి వేర్లలో ఉన్నటువంటి నత్రజని బుడిపెలు, వీటి నుంచి మనకు నత్రజని లభిస్తుంది. తద్వారా మన పంటకు యూరియా వాడకం తగ్గుతుంది. సహజంగా నత్రజని లభించడం వల్ల పర్యావరణం కూడా బాగుంటుంది.